హలో నమస్తే గాయ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన ఇండియన్ ఫిలిమ్స్ లో సూపర్ హీరోస్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని చాలా తక్కువ మూవీస్ వచ్చాయి. అందులో ద బెస్ట్ అనే టాప్ 5 మూవీస్ అయితే మీకైతే చెప్తాను. ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ వచ్చేసి ఈ మూవీస్ అన్నిటిని ముందే చూసింటారు అనుకుంటున్నాను. అండ్ మూవీస్ కూడా మీకు బాగా నచ్చుంటాయని అయితే అనుకుంటున్నాను. ఆ టాప్ 5 మూవీస్ ఏంటని పూర్తి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి దయచేసి. ఇక ఫుల్ వీడియోలోకి వస్తే నెంబర్ 5 వచ్చేసి మన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శివకార్తికేయన్ గారి మూవీ మహావీరుడు. ఈ మూవీ వచ్చేసి 2023 జూలై 14 అయితే వచ్చింది. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో అయితే ఉంది. మంచి కామెడీ అండ్ కార్టూన్ డ్రాయింగ్స్ తో హీరోకి సూపర్ పవర్స్ వచ్చేలా అయితే కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని చాలా బాగా తీశారు. ఈ మూవీలో ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల హీరోకి తలకి గాయం అయ్యి అప్పుడైతే సూపర్ పవర్స్ అనేది రావడంతో హీరో వాటిని ఎలా యూజ్ చేసుకున్నారనే దాని మీద అయితే మూవీ ఉంటుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా బాగా ఫన్నీగా అయితే ఉంటుంది. నెంబర్ 4 మూవీ వచ్చేసి రావణ్. ఇది మన షారుఖ్ ఖాన్ గారి మూవీ 2011 లో అయితే వచ్చింది. ప్రెసెంట్ అయితే జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీలో బ్యాడ్ పవర్స్ కింద రావణ్ అండ్ గుడ్ పవర్స్ కింద జీవన్ అయితే ఉంటారు. వాళ్ళ మధ్య మంచి యాక్షన్ సీన్స్ తో అయితే మూవీ అయితే వెళ్తుంది. నెంబర్ 3 వచ్చేసి క్రిష్ 1 and 3. ఇది మన హృతిక్ రోషన్ గారి మూవీ 2006 లో క్రిష్ 1 వచ్చింది. 2013 లో క్రిష్ 3 అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ మన చిన్నప్పుడు టీవీలో తెగ చూసే వాళ్ళము. ఈ క్రిష్ 1 మూవీ వచ్చేసి ప్రైమ్ లో ఉంది. అండ్ క్రిష్ 3 వచ్చేసి సోనీ లైవ్ లో ఉంది. యాక్చువల్లీ క్రిష్ 2 లేదేంటి అనేసి అనుకుంటుంటారు చాలా మంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కి అయితే క్రిష్ అనేది ఉండదు, పేరు కోయి మిల్ గయా అనేసి ఒక పేరు ఉంటది. ఇదైతే 2003 లో వచ్చింది. ఇది ఫస్ట్ పార్ట్ కింద లెక్కేస్తారు. అండ్ క్రిష్ అనే మూవీని సెకండ్ పార్ట్ కింద లెక్కేస్తారు. అండ్ క్రిష్ 3 అనే మూవీని థర్డ్ పార్ట్. సో అందుకే క్రిష్ 2 అనేది సపరేట్ గా అయితే ఏమి ఉండదు. అండ్ క్రిష్ 4 కూడా వస్తుందంట. అదైతే ఎప్పుడు వస్తుందో చూద్దాం మనము. నెంబర్ 2 వచ్చేసి టోవినో థామస్ గారి మిన్నల్ మురళి. ఇది మలయాళంలో వచ్చిన మూవీ. ఒక షాక్ తో హీరోకి అండ్ విలన్ కి అయితే కొన్ని సూపర్ పవర్స్ అయితే వస్తాయి. అది హీరో మంచి పనులకు యూజ్ చేస్తే విలన్ తన స్వార్థం కోసం యూజ్ చేస్తాడు. దానితో ఊరంతా పాడవుతుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్స్ అండ్ సూపర్ పవర్స్ తో అయితే చాలా బాగా ముందుకు వెళ్తుంది. ఈ మూవీ వచ్చేసి మనకు 2021 లో లాక్డౌన్ లో నెట్ఫ్లిక్స్ లో అయితే వచ్చింది. చాలా బాగుంటుంది. అండ్ దీనికి సీక్వెల్ గా మిన్నల్ మురళి 2 అయితే వస్తుంది అనేసి చెప్పారు. వెయిటింగ్ ఫర్ దట్. నెంబర్ 1 వచ్చేసి హనుమాన్. ఇది తేజ సజ్జయ్ గారి మూవీ. ఈ మూవీ ఇంకా ఇప్పటికీ థియేటర్లలో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ మూవీలో సూపర్ హీరో వచ్చేసి మన లార్డ్ హనుమాన్. ఈ మూవీలో విలన్ సూపర్ పవర్స్ కోసం అయితే ఫైట్ చేస్తుంటాడు. అలాగే జరగబోయే అనర్థానికి మన హీరోకి ఒక మనీ అయితే దొరుకుతుంది. ఆ హీరోకి మనీ దొరికింది సూర్యుడు ఉంటేనే వర్క్ అవుద్ది, నైట్ అయితే వర్క్ అవ్వదు. అలా విలన్ పవర్స్ కోసం చేసే పనుల్ని హీరోకి తనకి దొరికిన మనీ ద్వారా అయితే కాపాడుతూ ఉంటాడు. ఎక్కువ స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోవట్లేదు ఈ మూవీ గురించి. ఈ మూవీ వచ్చేసి ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఫిబ్రవరిలో జీ5 లో అయితే వస్తుంది అన్నారు, కానీ ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. ఈ మూవీలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాకైతే నేను ఆ వీడియోని అయితే చేస్తాను. ఆ మూవీలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అయితే మీకు క్లియర్ గా ఎగ్జాక్ట్ గా అయితే డిస్క్రైబ్ చేస్తాను. అండ్ ఇవన్నీ మన టాప్ 5 మూవీస్. ఇందులో ఏ మూవీ అయినా నేను తప్పుగా చెప్పిందంటే మీరైతే నన్ను కరెక్ట్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏ మూవీస్ బాగా నచ్చాయి అనేది నాకైతే కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.